చేను బాగా వచ్చింది. చెప్పు. పంట దేశవాళీ బహురూపి రకం దొడ్డు రకం వరి. ఇది ఓన్లీ ప్రకృతి వ్యవసాయం అనే పండిస్తున్నాం. ఓన్లీ జీవామృతం పంచగవ్యతో పండిస్తున్నాం. రెండో సంవత్సరం పంట. ఇదే నెలల రెండో పంట. ఇది ఒకసారి తీసిండ్రు పోయినప్పుడు సంవత్సరం, ఇప్పుడు రెండోసారి ఇది వేసిండ్రు. ఫర్టిలైజర్ ఏమి వేయలే, రసాయన ఎరువులు ఏమి వాడలే, కేవలం జీవామృతంతో. ఎక్కడ తీసుకున్నారు? అది మీరే తయారు చేస్తారా? ఎట్లా మీరే తయారు చేస్తారా? అవి ఎట్లనో కొంచెం చెప్పు, వివరణ కొద్దిగా. ఒక 10 లీటర్లు ఆవు మూత్రము, 5 కేజీల పేడ, 2 కిలోల దిగ్గల ధాన్యాల పిండి, బెబ్బర్లు కానీ, కందులు కానీ, శనగలు కానీ, ఒక బెల్లం ఒక 2 కిలోలు, 2 కలిపి 200 లీటర్లు అన్ని కలిపేస్తాం. ఒక 3 రోజులు సవ్యదిశలో తిప్పి 3 రోజుల తర్వాత వాడుకుంటాం. సవ్యదిశ అంటే ఒకటే వైపు ఒక 3 నిమిషాలు, రోజుకు 3 సార్లు తిప్పితే 3 రోజుల్లో జీవామృతం తయారవుతుంది. ఓ పూట ఇట్లా తిప్పకూడదు అనమాట. ఎప్పుడు తిప్పినా ఒక సైడే తిప్పాలి. ఓకే. ఇప్పుడు మన ఫర్టిలైజర్ తోటి వేసే పంటకు ఈ పంటకి ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా? ఏం లేదు. దిగుబడి ఏమన్నా? ఇది హైబ్రిడ్ కాదు కాబట్టి దిగుబడి తగ్గుతుంది, కానీ మన పోషక విలువలు దీంట్లో ఎక్కువ ఉంటాయి. పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే దీని ద్వారా మనము పండించుకొని తింటే పంట తక్కువ రావచ్చు. సార్, మీరు రైతులకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్? పంట దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ కూడా లాభమే. అంటే పంట తక్కువ వస్తే లాభం ఎట్లా నీకేమో ఎరిలేసిందా అనుతున్నాను. ఎందుకంటే ఇటువంటి ధాన్యం తిన్నప్పుడు మనకి శరీరంలో ఎటువంటి రోగం నొప్పి రాదు. ఆ పంట ఎక్కువ వస్తుంది. అది తింటే ఏమవుతుందంటే మనకు అనవసరమైన రోగాలు మనమే కొని తెచ్చుకున్నట్టు. ఇంకోటి మనకు ఎప్పుడు సుస్థ అవుతుంటాం. ఆ ఎక్కువ వచ్చింది ఏం చేస్తాం, మనం హాస్పిటల్కి పెడుతుంటాం. దీని ద్వారా వచ్చింది మనం బయటికి ఒక పైసా పెట్టాము, ఇదే మనం తింటాము. దీని ద్వారా మనం శరీర పుష్టి, దృఢము, ఆరోగ్యము, అలసిపోకడా ఇవన్నీ ఉండవు. అదే ఇక్కడ మనకు పంట తక్కువ వస్తుంది అనే కారణం, తక్కువ వచ్చినప్పటికీ కూడా లాభం అనే కారణం ఇది. తన ఇంటికాడికి తినేటందుకన్నా ఈ వ్యవసాయం చేసుకోవాలని మా భారతీయ కిసాన్ సంఘం తరపున మన ఇక్కడ పాలమూరు దగ్గర ఒక వర్గ కూడా నడిపించినాం. దానికి కూడా మన ఊరు నుంచి ఒక 5 మందిని తీసుకెళ్ళినాం. మరి చేస్తామని కూడా అన్నారు. ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు చేసే టైం కాదు. ఇప్పుడు చేస్తే యాసంగినా చేసుకోవాలి. కనీసం ఒక మాట 2 మళ్ళీ ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పార్టీలు వేరైనా జై భారత్ మాతాకి. ధన్యవాదాలు.